హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'చిగురించిన స్నేహం'. ఈ కథని రచించిన వారు జయశ్రీ గారు. ఇక ఆ కథలోకి వెళ్ళిపోతే, పెళ్లి వాళ్ళు వచ్చే రోజు కూడా ఆ కప్పు చూస్తూ ఉంటారేంటండి? ఒక్కరితోనే ఇంత హైరాణ పడుతున్నాను, కాస్త సాయం చేయొచ్చుగా ఏర్పాటుల్లో అంటూ నీలవేణి హడావిడి చేస్తుంది. ఎంత ముఖ్యమైన రోజైనా, ఎంత పనున్నా ఉదయం ఆ కప్పు దగ్గర నుంచొని మౌనంగా ఉండిపోతాను. కొంతన్నా భారం తీరుతుందేమో అని. మా ఇంట్లో అందరూ అది నా గెలుపుకి చిహ్నమని, నేను దానిని గర్వకారణంగా రోజు చూసుకొని మురిసిపోతానని అనుకుంటూ ఉంటారు. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం చిన్నతనంలో. ఎప్పటికైనా ఒక కప్పు కొట్టాలన్నదే కలగా బ్రతికేవాడిని. ఇల్లు, చదువు అన్నీ వదిలేసి ఆడుతూనే ఉండేవాడిని. అలాంటిది అనుకోకుండా ఫైనల్ మ్యాచ్లో గెలిచినందుకు బెస్ట్ పర్ఫార్మర్గా ఈ కప్పు ఇచ్చారు. అప్పటినుంచి ఆ కప్పుని అపురూపంగా దాచుకున్నాను. కానీ మళ్ళీ జీవితంలో కబడ్డీ ఆడలేదు. నా ఆలోచనల్లో నేనుండగా పెళ్లివారు రానే వచ్చారు. ఇవాళ మా రెండో అమ్మాయికి పెళ్లి చూపులు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఉభయ కుశలోపరి అయ్యింది. వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు. కొంచెం అసాధారణముగా ఉండి వచ్చినప్పటి నుండి నన్నే గమనించినట్టు అనిపించింది. ఆయన ప్రవర్తన కొంచెం అన్యోన్యంగా ఉండటంతో పెళ్ళికొడుకు తండ్రి సుదర్శన్ ఆదుర్దా పడుతున్నారు. ఏమైంది అని అడిగాను సుదర్శన్ గారిని. ఆయన మా అన్నయ్య. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయారు. ఎప్పుడూ లేనిది ఇవాళ కొంచెం వేరేగా స్పందిస్తున్నారు. మరోలా అనుకోవద్దు. కొత్త స్థలం అయినందువల్లేమో ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి రావడానికి ఇష్టపడలేదు. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. నాన్న చనిపోయాక అప్పటికి చిన్నవాడే అయినా నన్నెప్పుడూ ఎత్తుకొని గారాం చేస్తూ నాన్నలా చూసుకునేవాడు. ఇంటి కోసం కష్టపడేవాడు. అందుకే మా ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లి మాటలకని బలవంతంగా తీసుకొచ్చాను. విచిత్రంగా ఈసారి వెంటనే ఒప్పుకున్నారు రావడానికి. నాకు సుదర్శన్ మాటలు వినే కొద్దీ అతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది. ప్రేమ పెళ్లి కావడంతో అబ్బాయి బయోడేటా పెద్దగా పట్టించుకోలేదు. అరుణ నమ్మకంగా చెప్పడంతో నాకు పెద్ద అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదనిపించింది. సరే, పెళ్లి చూపులు కన్నట్టు వస్తే ముహూర్తాలు అవి మాట్లాడుకుందాం అన్నాను. దాంతో ఇంటి పేరు వై అని మాత్రమే ఉన్న ఎవరా అని ఆరా తీయలేదు. ఎందుకో గొంతులో చిన్న వణుకుతో మీ ఇంటి పేరు ఏంటి అన్నాను. విన్నాక కాలం ఒక్కసారిగా స్తంభించుకుపోయింది. మరింత గద్గస్వరంతో వారి స్వస్థలం ఏంటని అడిగారు. ఏలూరు అన్నాడు. అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్లతో మీ అన్నగారి పేరు సదాశివమా అని అడిగాను. నా ధోరణి అర్థం కాక సందిగ్ధముగా అవును అన్నారు. నా చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చేస్తున్నాను. ఒక వెచ్చని చెయ్యి నా భుజం మీద పడింది. నేను విస్మయంతో తలెత్తి చూశాను. సదాశివం కన్నీళ్లతో నన్నే చూస్తున్నాడు. ఒక్కసారిగా లేచి ఆలింగనం చేసుకొని సదా అంటూ ఏడ్చేశాను. ఎంతో కష్టంగా సీను అన్నాడు. కాసేపు అలాగే ఇద్దరం కన్నీటి బరువు దింపుకున్నాక, ఇన్నాళ్ళు ఏమైపోయావు? నిన్ను వెతకని చోటు లేదు. ఒక్కసారి కూడా నీకు నన్ను చూడాలనిపించలేదా? ఆ రోజు మ్యాచ్ అయ్యాక కప్పు తీసుకొని పరిగెత్తుకొని నీ దగ్గరికే వచ్చాను. నువ్వక్కడా లేవు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే పట్నంలో ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. రోజు మీ ఇంటికి వెళ్ళి చూసేవాడిని. తాళం పెట్టే ఉండేది. కొన్నాళ్ల తర్వాత తెలిసింది. హుటాహుటిన వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు. మా నాన్నగారికి కూడా బదిలీ అవ్వడంతో మేము విజయవాడ వెళ్ళిపోయాము. ఉద్యోగం వచ్చాక కూడా మీ ఇంటికి వెళ్ళాను. సొంత ఇల్లు కదా, ఎప్పటికైనా తిరిగొచ్చి ఉంటారని. కానీ మీ ఇల్లు ఎప్పుడో అమ్మేశారని చెప్పారు. ఉన్న ఒక్క ఆశ పోయింది. సామాజిక మాధ్యమాలు వచ్చాక అన్నిటిలో నిన్ను వెతికాను. అయినా నీ జాడ తెలియలేదు అన్నాడు.
సుదర్శన్ లేచి వచ్చి, మీ మొత్తం పేరు గోపాల శ్రీనివాస అని అడిగాడు. అవునన్నాను. మా అన్నయ్య ఒకే ఒక్క ఉత్తరాన్ని ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు ఏంటా అని. ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. మా అన్నయ్య ట్రీట్మెంట్ కోసం పట్నం వెళ్ళిపోయాం. అమ్మ అక్కడే చిన్న ఉద్యోగంలో చేరింది. డబ్బు కోసం ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. అరుణ్కేమీ అర్థం కాక, నాన్న ఏం జరుగుతుంది? ఎవరు ఈయన? మనది ఏలూరు గ్రామమా? మాకెందుకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు అంది. చిన్నగా నిట్టూర్చి అన్నాను. ప్రసన్నమైన విషయాలు వద్దన్నా చెప్పగలుగుతాము. కొన్ని చేదు జ్ఞాపకాలను ఎలా పంచుకోను? నేను పుట్టింది పెరిగింది ఏలూరులో. పచ్చని పొలాలు, గోలీల ఆటలు, కర్రబెళ్ళ, ఉయ్యాలలు అంటూ చాలా సరదాగా ఉండేవాడిని. ఒక్కడినే కొడుకుని కావడంతో గారం కూడా ఎక్కువే. అలా ఆడుకుంటూ ఒకరోజు అనుకోకుండా ఒక మైదానం నుండి వెళుతుండగా కబడ్డీ ఆట ఆడేవాళ్ళని చూశాను. నాకెందుకో ఆ ఆట బాగా నచ్చింది. పని కట్టుకొని రోజూ వచ్చేవాడిని చూడటానికి. నా ఈ ఉత్సాహాన్ని సదాశివం నాకు తెలియకుండా గమనించాడు. నేను రోజూ దూరంగా నుంచొని ఆటను చూస్తున్నాను. ఇంతలో వెనక నుండి నువ్వు కూడా ఆడతావా అని అడిగారు ఎవరు. భయంతో వెనక్కి తిరిగి చూస్తే సదా. నేనెంతో సంబరపడిపోయాను. సరే అనగా సదానే నాకు రోజు నేర్పించేవాడు. అంటే మమ్మల్ని కలిపిన స్వల్ప కాలంలో మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అయిపోయాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత. ఊరు మొత్తం చుట్టేశాం. అమ్మవాళ్ళు లేనప్పుడు ఏదో వండేసి గిన్నెలన్నీ మార్చేసేవాళ్ళం. చెయ్యని అల్లరి లేదు. అప్పుడు మా వయసు 12 సదాకి అప్పటికి 3 తమ్ముడుండేవాడు. మధ్యలో సరైన వైద్యం అందక పోవడంతో పురిటిలో 2 పిల్లలు కోల్పోవడంతో తమ్ముడు ఆలస్యంగా పుట్టాడు. దాంతో సదా వాళ్ళ అమ్మకి తమ్ముడంటేనే పంచప్రాణాలు. కానీ సదా వాళ్ళ నాన్న మాత్రం సదాని చాలా బాగా చూసుకునేవాడు. నేను సదాకి అమ్మ అయ్యానో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అతను నాన్న అయ్యాడు. నాకు దిశానిర్దేశం చేశాడు. వయసుకు మించిన పరిణితి తనది. ఆట బాగా నేర్చుకుని శిక్షణలో గెలుస్తున్నప్పుడు నా గెలుపుకు ఎంతో పొంగిపోయేవాడు. నా గెలుపు తనదే అనేవాడు. కొన్ని నెలల్లో యాక్సిడెంటులో సదా వాళ్ళ నాన్న మరణించారు. ఇంటికి పెద్ద దిక్కుగా మారి అన్ని పనులు చూసుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా తమ్ముడిని వెంట తెచ్చేవాడు. ఊర్లో అందరూ మమ్మల్ని రామలక్ష్మణులు అనేవారు. చెట్టా పట్టాలేసుకొని మా స్నేహమనే పచ్చని తోటలో ఏ చిన్న అరమరిక లేకుండా విహరించాము. అదే ఏడాది కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారని ప్రకటించారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. నేను అభ్యసించింది కొన్నాళ్ళే అయినా చాలా బాగా ఆరితేరాను. మా ఇద్దరి ఉత్సాహం అంతా ఇంతా కాదు, కలిసి జట్టుగా ఆడబోతున్నందుకు. కానీ జట్టుని ఎంపిక చేసుకునే సమయంలో నేను కొత్తవాడినని, పూర్వానుభవం లేదని నిరాకరించి సదా సిఫార్సు మీద స్టాండ్ బైలు పెట్టారు. కృంగిపోయిన నన్ను సదా చాలా ఓదార్చాడు. వచ్చే ఏడాది ఇద్దరం కలిసి తప్పకుండా ఆడతామంటూ హామీ ఇచ్చాడు. పోటీ రోజు వచ్చింది. మా ఊరి జట్టు బాగా ఆడుతుంది. సదా ఉండంగా గెలుపుకి డోకాలేదు. నేను ఈలలు వేస్తూనే ఉన్నాను వాడి ఆటకి. హోరాహోరీగా ఆట సాగుతుంది. ఇంకొక పాయింట్ వస్తే మా ఊరు గెలుస్తుంది. సదా ఒక్కడే మిగిలాడు మా జట్టు నుండి. ఆ సమయంలో ఎందుకో నా వంక ఒకసారి చూశాడు. నేను చేతులూపాను. చిన్న నవ్వు నవ్వాడు. ముందుకు వెళుతున్నట్టుగా వెళుతూ పడిపోయాడు. అందరూ అతని చుట్టూ చేరారు. నాకేం కనిపించట్లేదు. ఏమైందో కూడా అర్థం కాలేదు. మా కోచ్ నా దగ్గరకొచ్చి సదాకి దెబ్బ తగలడం వలన నన్ను ఆడమన్నారు. సదాకి ఏమైందన్న ఆదుర్దాతోనే ఆడటానికి వెళ్ళాను. సదా నేర్పించిన నైపుణ్యాలను కిటుకులను వాడి ఎంతో సునాయాసంగా గెలిచాను. తొలి గెలుపుకు గాను నాకు ప్రోత్సాహకం కింద ఒక కప్పు నాకిచ్చారు. నిజానికది సదాదే,
కప్పు తీసుకొని నన్ను వెళ్ళొచ్చు అన్న తర్వాత సదాని వెతుక్కుంటూ వెళ్ళాను. అంతే. అదే ఆఖరి రోజు నేను తనను చూడటం. రోజు ఆ కప్పు చూసినప్పుడల్లా కోల్పోయిన నా స్నేహితుడే గుర్తొచ్చేవాడు. ఎప్పటికైనా వాణ్ణి కలిసి ఈ ట్రోఫీ వాడి చేతిలో పెట్టాలనేదే నా చిరకాల వాంఛ. రోజు ఈ ట్రోఫీలో వాణ్ణి చూసుకునేవాడిని. సదా లేని ఆట ఆ తర్వాత ఇంకా నాకు ఆడబుద్ధి కాలేదు. ఆ రోజే వదిలేశాను అని కాసేపు మౌనంగా ఉండిపోయాను. తేరుకొని సదాని అడిగాను, అసలు ఆ రోజు ఏమైందని, ఎలా పడిపోయాడని. అతను చెప్పడం మొదలుపెట్టాడు. సీను, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. ఎలా అయినా అందరి ముందు నిరూపిద్దామని చిన్న దెబ్బ తగిలించుకొని నేను ఆట నుండి బయటకొచ్చి నీకు అవకాశం ఇద్దామనుకున్నాను. ఒక్క పాయింటే కాబట్టి నీ మీద కూడా భారం ఉండదనుకుని కావాలని పడ్డాను. కానీ ఆ పడటంలో పక్కనే ఉన్న రాయిపై పడటంతో తలకు పెద్ద గాయమై రక్తం కారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఇంకేం జరిగిందే నాకు గుర్తులేదు. గతం మర్చిపోయాను. నువ్వు నా పుట్టినరోజుకు నా మీద రాసిచ్చిన కవిత ఒకటి దొరికింది కొన్నాళ్ళకి. అది చూశాక ఏదో గుర్తొచ్చి గుర్తురాక ఉండేది. అందులో అక్షరాలు మాత్రం నాకు స్వాంతన ఇచ్చేవి. నా ఆత్మీయుడెవరో పక్కనే ఉన్నట్టు. ఈ పెళ్లి మాటల్లో ఉదయ్ మీ ఫ్యామిలీ ఫొటోస్ చూపించాడు నిన్న అందరికీ. అందులో నీ చేతి మీదున్న పచ్చబొట్టు చూశాను. ఒక్కసారిగా మన బాల్యం గుర్తొచ్చింది. నాలో నేను అంతర్ముఖుడునై అన్నీ గుర్తు తెచ్చుకోసాగాను. ఇక్కడికొచ్చి నిన్ను చూశాక పెదవి విప్పగలిగాను అంటూ నా పచ్చబొట్టుని తడిమాడు ఎంతో ఆప్యాయంగా. సదా చేతి మీదున్న పచ్చబొట్టు సదా సీను తొంగి చూస్తుంది. ఒక తిరునాళ్లలో వేయించుకున్నాం ఇద్దరం మా స్నేహానికి గుర్తుగా. అదే ఇవాళ మమ్మల్ని కలిపింది. అందరూ క్లాప్స్ కొట్టారు ఒక్కసారిగా. నేను వడివడిగా వెళ్ళి ఆ ట్రోఫీ తెచ్చి సదాకిచ్చాను ఎంతో సంతోషంగా. ఇది మన ఇద్దరిది అంటూ మురిసిపోయాడు సదా. మళ్ళీ కొత్తగా చిగురించిన మా చిన్ననాటి స్నేహం ఇక అవధులెరగదు. నా ప్రియ బాల్య మిత్రుడికి నేను చిన్నతనంలో రాసిన కవిత. వెన్నుతట్టి ధైర్యమిచ్చిన స్నేహమా, వేలుపట్టి నడిపించిన మిత్రమా, కలలకు ఊపిరిపోసిన అమృతమా, లక్ష్యం దిశగా నడిపించిన నా భావాల ప్రతిరూపమా, వెల్లువై వచ్చిన సంద్రమా, వెన్నెల పంచిన చంద్రమా, వెలలేని సంతోషాన్ని పంచిన అనురాగమా, ఎనలేని ఆశలు కలిగించిన ఆకాశమా, నీ స్నేహమయమైన నా మనసే నీ చిరునామా, ఈ మనసు తలుపు తెరిచి వెళ్ళుట నీ తరమా. ఇట్లు గోపాల శ్రీనివాస. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.